హలో గైస్, మనం సగం డెస్టినేషన్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇన్ రిటర్న్ జర్నీని ఈ వీడియోలో రికార్డ్ చేస్తున్నాం. ఇక్కడ కేశవపురం నుండి జగన్నాథపురం వెళ్లే మార్గంలో ఈ కొత్తగా నిర్మించిన రోడ్డును చూడొచ్చు. ఈ రోడ్డు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద నిర్మించబడింది. ఈ పథకం గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన రోడ్డు కనెక్టివిటీని పెంపొందించడానికి ప్రతిపాదించబడింది. మా మదర్ 11 ఇయర్స్ కేశవపురంలో వర్క్ చేసినా ఈ రూట్ లో ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే ఇది ఈ మధ్యనే ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి. కేశవపురం నుంచి జగన్నాథపురంకి స్టార్టింగ్ లో మనం చూసిన శిలాఫలకం నుంచి జగన్నాథపురం విలేజ్ వరకు కూడా ఒక 3.5 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. అక్కడక్కడ పొలం సాగు చేస్తున్నారు కాబట్టి కొద్దిగా ఓవర్ ఫ్లడ్ అయ్యి అలా రోడ్డు మీద అక్కడక్కడ వాటర్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఒక పెద్ద స్టంట్ అయితే చేసాము. అక్కడ ముందుగా ఒక పర్సన్ బండి మీద కనపడుతున్నారు కదా, అలా మనం స్లోగా వెళ్తే ఈ పర్సన్ ఆగింది ఎందుకంటే ముందల చాలా కోతుల మందే ఉంది. మంకీ ఆర్మీ విపరీతంగా ఉంది, అది మనం ఇప్పుడు చూడొచ్చు. సో ఈజీగా ఒక 50-60 మంకీస్ అయితే ఉంటాయి. నేను ఎక్కడా కూడా ఆగలేదు, అలానే స్లోగా వెళ్ళిపోయాను. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే దాంట్లో ఒక్క మంకీ అయినా మనల్ని ఇబ్బంది పెట్టింది అంటే ఆర్మీ మన మీదకి దాడి చేస్తాయి. అక్కడ ముందు కానీ వెనకాల కానీ పర్సన్స్ ఎవరు లేరు. అంతే స్లోగా నేను వెనక్కి తిరిగి చూసుకోకుండానే వెళ్ళిపోయాను. అలానే ఇది కూడా క్యాప్చర్ చేసినట్టుంటుంది మూమెంట్ అని చెప్పేసి స్లోగా ఆ గోప్రో కూడా నా హ్యాండ్లోనే ఉంది, అన్నిటినీ రికార్డ్ చేస్తూనే వెళ్ళాను. ఇంకా మోర్ ఓవర్ సగం దూరం వచ్చాక నా గోప్రో హీట్ ఎక్కి ఆగిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆన్ అయింది, పర్లేదు, మన రైడింగ్ కంటిన్యూ చేసాం. సో ఇక్కడ ఒక అన్నని అయితే అడిగాము, జగన్నాథపురం ఎంత డిస్టెన్స్ ఉంటుంది, జగన్నాథపురం ఎంత దూరం ఉంటుంది అన్న? టైం ఏమో 8:15 అయింది, అంటే మనం కేశవపురం నుంచి 15 minutes అయింది. సో ఆల్మోస్ట్ ఒక 2 kilometers అయితే వచ్చేసాం. ఇంకో 1.5 to 2 kilometers వెళ్తే మనకి జగన్నాథపురం విలేజ్ వస్తుంది. సో మొత్తం కూడా ఒకటే విధంగా ఉంది, 4 kilometers వరకు రోడ్ కూడా. అటు ఇటు పొదలు అండ్ మంచిగా రోడ్డు ఉంది, జనాలు కూడా ఎక్కడ సంచారం లేదు. ఈ దారిలో ఓవరాల్గా ఇందాక 2 kilometers ఉంది అని చెప్పాడు కదా అన్న, అతను ఒక్కటే కనపడ్డాడు. ఇప్పుడు మనం జగన్నాథపురం విలేజ్ అయితే ఎంటర్ అయ్యాము. జగన్నాథపురం విలేజ్ ఎంట్రన్స్ గోమాతలు ఎదురవడంతో స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తుంటే మనకి స్లోగా ఒక్కొక్క ఇల్లు చూసుకుంటూ వెళ్తున్నాం. ఊరు చాలా వరకు కవర్ చేద్దాం అనుకున్నాను గోప్రోలో, బట్ ఇక్కడ 1.5 hour అయింది కాబట్టి మనం సైక్లింగ్ చేయబట్టి నా గోప్రో మళ్ళీ స్ట్రక్ అయింది. జగన్నాథపురం విలేజ్ దాటేంత వరకు కూడా నా గోప్రో ఆన్ అవ్వలేదు. కేశవపురం నుంచి జగన్నాథపురంకి ఎలా అయితే 4 kilometers ఉందో, జగన్నాథపురం నుంచి కలకోకి కూడా 4 kilometers ఉంది. ముందుగా నేను చెప్పలేదు కదా, నెక్స్ట్ వచ్చే ఊరు కలకో అనమాట. ఆల్మోస్ట్ మొత్తం రోడ్ ఎక్కడైతే మనం కేశవపురం నుంచి కలకో వరకు కూడా ఈ రోడ్ అంతా బాగానే ఉంది. 1-2 ప్లేస్లోనే ఇలా వాటర్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇందాక మనం చూసిన వాటర్ కన్నా ఈ వాటర్ చాలా హెవీగా ఉంది. ఎప్పుడైతే మనం అక్కడి నుంచి క్రాస్ చేస్తూ రైడ్ చేస్తుంటే మన షూస్ కూడా తడిసిపోయాయి. ఇలాగ మనం సైకిల్ రైడ్లో విలేజెస్లో రైడ్ చేసేటప్పుడు మనం ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు మనకి ఎదురైన మనుషుల్ని. ఇక్కడ 360 degrees చూస్తున్నా మనకి ఏ ఒక్కరు కూడా కనపడట్లేదు, అంత నిర్మానుష్యంగా ఉంటుంది. ఎందుకంటే విలేజ్కి మధ్యలో బోర్డర్ చాలా దూరం ఉంటుంది కాబట్టి అక్కడ పీపుల్ డెన్సిటీ అనేది ఎక్కువేమి ఉండదు. విలేజ్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఎక్కువ మంది జనాలు కనపడుతుంటారు. ఇంకా ఫైనల్గా ఇప్పుడు కలకో విలేజ్కి అయితే వచ్చేసాము. ఇది కలకో ఎంట్రన్స్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ తాటి చెట్లు ఉంటూనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి చాలాసార్లు వెళ్ళాను కలకో విలేజ్కి, బట్ ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్ళడం ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో 2-3 times 2-3 సార్లు మాత్రమే వెళ్ళాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇల్లులు అనేవి అన్నీ స్టార్ట్ అయ్యాయి. జనాలు అయితే ఇంకా కనపడట్లేదు, బట్ ముందరికి వెళ్తున్నప్పుడు సో రోడ్డు మీద వెహికల్స్, జనాలు వాళ్ళ పనులు చూసుకోవడానికి అప్పుడే స్టార్ట్ అవుతున్నారు. ఒక 30% విలేజ్ని కవర్ చేద్దామనే ఉద్దేశంతో రికార్డ్ చేశాను. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మనం ఎప్పుడు చూపించలేదు కలకో విలేజ్లో. ఇంతకుముందు చాలాసార్లు కలకో విలేజ్ నుంచి పాస్ అవుతున్నా, కానీ ఈ కల్కో విలేజ్లో ఒక రిలేటివ్ అన్న ఉంటే కలుద్దామని ఒక 1/2 hour హాల్ట్ అయ్యాను.
ఆ తర్వాత మళ్ళీ విలేజ్ దాటిన తర్వాత అవుట్స్కట్స్ నుంచి మన రికార్డింగ్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ అవుట్స్కట్సే ఆల్మోస్ట్ చాలా సార్లు చూపించాం, బట్ ఈ సన్నీ వ్యూ అయితే ఇంతకుముందు మనకి రాలేదు. ఇక్కడ పొలాల్లో కూడా గ్రీనరీ తోటి నిండిపోయి ఉంది, పైర్లు నిండుగా కనపడుతున్నాయి అన్ని చోట్ల. ఈ కలకో విలేజ్ నుంచి మన మెయిన్ రోడ్ ఎక్కడానికి కూడా డిస్టెన్స్ 3.5 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఎక్కడైనా విలేజెస్లో ఇప్పుడు మనం వచ్చిన చిన్న కేశవపురం నుంచి చూసుకుంటే విలేజెస్ ఒక 3 ఉన్నాయి, బట్ విలేజ్కి మోర్ దెన్ 3 కిలోమీటర్స్ బోర్డర్ అయితే కనపడుతుంది. సో అంత ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అంత విశాలంగా ఉంటాయి విలేజెస్, అంత స్పేషియస్గా ఉంటాయి. సో మోర్ దెన్ 1-2 అవర్స్ ఉంటాం కాబట్టి సైక్లింగ్ రైడ్లో మనం ఎండింగ్కి వచ్చేసరికి స్టార్టింగ్కి ఎండింగ్కి ఫేస్ బాడీ కూడా ట్యాన్ అవుతుంది. ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతామో మన ఆర్మ్స్ కానీ అండ్ ఫేస్ కానీ కలర్ చేంజ్ అయిపోతూ కనిపిస్తుంది. విలేజ్ నుంచి హైవే రూట్కి వెళ్ళాలన్నా, హైవే నుంచి ఇక్కడికి రావాలన్నా ఒకటే మార్గం, ఇలా ఆటోస్ అయినా ఉండాలి, లేదంటే లోకల్ వెహికల్స్ ఉంటారు కదా 2 వీలర్స్, వాళ్ళని లిఫ్ట్ అడిగి రావడమే. ఫైనల్గా ఇప్పుడు హైవేకి అయితే వచ్చేసాం. హైవే వచ్చేసింది అంటే మనం మన హోమ్ టౌన్కి దగ్గర పడినట్టే. ఇంకా జస్ట్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇప్పటికీ మనం మోర్ దెన్ 25 కిలోమీటర్స్ కవర్ చేసాము సైకిల్ రైడ్లో. సో ఆల్మోస్ట్ అప్పుడు టైం 9:30-10 అలా కావస్తుంది. ఎలాగో మన హోమ్ రైట్ సైడ్లో ఉంటుంది కాబట్టి నేను రోడ్ క్రాస్ చేసి రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాను. సిటీలో ఉండేలాగా రైట్ సైడ్లో మనకి వాకింగ్ ట్రాక్ అండ్ సైక్లింగ్ ట్రాక్ కంబైన్గా ఒక పాత్ ఇస్తే బాగుంటుంది అనేది నా ప్రతిపాదన. ఎందుకంటే జనాలకి ఈ సైక్లింగ్ లైఫ్ స్టైల్ కూడా అలవాటు అవ్వాలి, వాకింగ్కి కూడా డైలీ రొటీన్లో దీన్ని ఒక పార్ట్ లాగా చూస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే చిన్న చిన్న పనులకు కూడా అందరం 2 వీలర్స్ లైక్ బైక్స్ కానీ మోటార్ సైకిల్స్ కానీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మన ఫిట్నెస్ లెవెల్స్ని మనంతట మనమే తగ్గిస్తున్నాం. ఇంకొక 1/2 కిలోమీటర్ మనం ఈ హైవే మీద ఉంటాము. ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం జనరల్గా ఉండే ట్రాఫిక్ కన్నా తక్కువే ఉంది ఆ రోజు, బికాస్ మనకు పెద్దగా వెహికల్స్ కనపడలేదు. ఆపోజిట్లో హైదరాబాద్ దిక్కున వెళ్ళే వెహికల్స్ చాలా తక్కువ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. లేదు అంటే ఈ హైవే మీద మనం వెళ్ళినంతసేపు వెహికల్ నాయిసే ఉండేది. ఫైనల్గా మనం మన హోమ్ టౌన్కి వచ్చేసాం. అండ్ ఈ రైడ్ అంతా కూడా 30 కిలోమీటర్స్ దాకా వచ్చేసింది. ఎక్కడ కూడా రోడ్ బాగాలేదు అన్న విధంగా లేదు. అన్ని చోట్ల కూడా మనం కవర్ చేసిన 30 కిలోమీటర్స్ రోడ్ అంతా కూడా చాలా బాగుంది. అందుకే మనం ఎర్లీగా జస్ట్ 2 అవర్స్లో డెస్టినేషన్కి వెళ్ళడం అండ్ అక్కడి నుంచి ఇటు రావడం. సో 30 కిలోమీటర్స్ రైడ్ చాలా సాఫీగా జరిగింది. మనకు కూడా మంచి ఎక్సర్సైజ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. దీంతో ఇవాల్టి సైక్లింగ్ వ్లాగ్ ముగిసింది. మరిన్ని సైక్లింగ్ వ్లాగ్ల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లెట్ మీ నో యువర్ సజెషన్స్ త్రూ కామెంట్స్. Bye bye.